హలో వెల్కమ్ టు సుమిత టాక్స్. అయితే మొన్న స్వప్న గారు పెట్టిన సబ్స్క్రైబర్ మీట్ గురించి ఈ వీడియో అండి. అయితే తను వారాహి బ్యాంకెట్ హాల్లో పెట్టారు ఈ సబ్స్క్రైబర్ మీట్ అనేది. లిటరల్లీ ఫస్ట్ వెళ్ళగానే భయం వేసింది నాకు. ఒక లైన్ పెద్దగా క్యూ ఉంది ఇక్కడ నుంచి ముందు వరకు స్వప్న వైట్ల గారిని కలవడానికి. యాక్చువల్గా ఎంట్రీలోనే ఒక 20 మెంబర్స్ లైన్ కట్టారు. ఎందుకబ్బా ఏంటబ్బా అనుకున్నాను. తర్వాత అక్కడ అది బొట్టు పెట్టి గంధం పెట్టి ఇవన్నీ చేశారనమాట ఎంట్రీలో. ఆ ఎంట్రీలో అవి అయిపోయిన తర్వాత అక్కడ ఒక గిఫ్ట్ కార్డ్ అనేది ఇచ్చారు. ఈ గిఫ్ట్ కార్డ్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళమని చెప్పారు. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేదండి గిఫ్ట్ ఇప్పుడే కలెక్ట్ చేసేసుకోండి అని అంటే, అదేంటి అంటే కాసేపు చూడనివ్వకుండా డైరెక్ట్ కలెక్ట్ చేసేసుకోండి అంటే సరే అని మేము వెళ్ళి లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికని కాసేపు లైన్లో నుంచున్నాము. ఆల్మోస్ట్ 10 మినిట్స్ నుంచోబెట్టారండి లైన్లో. 10 మినిట్స్ నుంచోబెట్టిన తర్వాత కూడా అది అంటే ఆ లైన్లో నుంచున్నాక కూడా గిఫ్ట్ కానీ వెళ్ళలేదు. కానీ తను నుంచోబెట్టడం అంతసేపు 10 మినిట్స్ వాళ్ళు గిఫ్ట్ తీసుకోండి అని అనుకున్నా మేము లైన్లో నుంచునే వాళ్ళం కాదేమో. ఆ 10 మినిట్స్ లైన్లో నుంచున్నాము. నుంచున్న తర్వాత అక్కడ అది గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయి. సో బ్యాక్కి వచ్చేసాము. మళ్ళీ తర్వాత ఇక్కడ మా బాబు టాటూది చూశాడు. చూసి తను టాటూ వేయించుకుంటా అంటే వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళారు. తను టాటూ వేయించుకున్నారు. అది ఇంతలోపు నాకు స్వప్న గారు అంటే చాలా ఇష్టము. సో నేను అక్కడికి వెళ్ళింది తనని చూడడానికి. సో వాళ్ళు మా హస్బెండ్ తనని చూసుకుంటూ ఉంటే నేను తన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి ఈవెంట్స్ చేస్తున్నారు అది ఇదని చూస్తూ ఎంజాయ్ చేశాను. అండ్ తను కొంచెం చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టింది. కానీ లాస్ట్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయారండి. అసలు 700 మెంబర్స్ అని తను ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ వచ్చారండి. అసలు ఈవెంట్ మాత్రం అంత గందరగోళంగా అనిపించింది. అంటే అందరూ ఇంత క్లమ్జీగా ఉంది. ఒక్క దగ్గర కూర్చోవడము, ఎక్కడ కూర్చోవట్లేదు. తనని డైరెక్ట్గా చూడడానికి కూడా నుంచొని వెళ్ళి చూడాల్సి వస్తుంది. చాలాసేపు వెయిట్ చేసాము అసలు ఫోటో దిగడం కోసం అని. గంటలు లైన్లో నుంచొని అక్కడ వెయిట్ చేస్తే అట్ లాస్ట్ ఫైనల్లీ ఒక ఫోటో అయితే దొరికిందండి. కానీ పాపం తను అప్పటికే చాలా అలసిపోయింది ఆ ఫోటో నాకు ఇచ్చేవరకే. అంటే అంతమంది ఫోటోలు ఇవ్వడం కూడా కష్టమేలేండి. తను అప్పటికి నవ్వుతూ ట్రై చేసింది. కానీ లిటరల్లీ ఒక క్షణం తను ఏడ్చేస్తుందేమో అని భయం వేసింది. అంతమంది జనాలను చూసేసరికి తను భయపడింది. అంటే ఏమో అది ఎవరికైనా ఏమైనా వెళ్తారో లేరో, సేఫ్గా వెళ్తారో లేరో అని చాలా భయపడింది. క్రౌడ్ ఎక్కువైపోతున్న కొద్దీ ఏమైనా ప్రాబ్లం వస్తుందోనని చాలా భయం వేసింది తనకు. అందరూ సేఫ్గా వెళ్ళిపోండి, ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు రావద్దు అంటూ అనౌన్స్ చేసింది. మళ్ళీ షార్ట్ కూడా పెట్టింది అప్పటికప్పుడు. షార్ట్ పెట్టేసి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరు రావద్దు అని ఒక షార్ట్ కూడా పెట్టేసింది. ఇలా తను సబ్స్క్రైబర్ మీట్ పెట్టింది. అండ్ స్నాక్స్ కూడా పెట్టారంట ఈవెంట్లో. నాకు తెలీదు లిటరల్గా. నేను అసలు అటు సైడ్ వెళ్ళలేదు, నేను చూడలేదు. పెట్టారేమో మేబీ. తిను ఎల్లో కలర్ డ్రెస్ అన్న అమ్మాయేమో ఐ డ్రీమ్స్లో చేస్తుంది కదండి. వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు చూడండి, యశ్ని. అది వెనకాల నుంచున్న తను యశు అండి. యశు లిటరల్గా బయట చూస్తే నాకు అంత అనిపించకపోయేది ఫోటోలో చూస్తే, కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంది. తన వే ఆఫ్ టాకింగ్ కానీ తను ఉండడం కానీ చాలా బాగా నచ్చింది నాకు అసలు. ఇంకొకరేమో వాళ్ళ తమ్ముడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అతను. సో వీళ్ళందరితో మంచిగా అనిపించింది. కానీ లాస్ట్లో మాత్రం అంతా హడావిడి అనిపించి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎంజాయ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఆ క్రౌడ్లో మాత్రం నిజంగా అలసిపోయాను. ఇంటికి వచ్చేసరికి ఫుల్ హెడేక్ వచ్చింది. తను మైక్లో అనౌన్స్ చేస్తుంది, ప్లీజ్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి ఇంట్లో ఉండకండి. ఇది అండి సబ్స్క్రైబర్ మీట్ గురించి.